నమస్కారం, మీరు చూస్తున్న వాజీ న్యూస్. నేను కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా విద్యా సంస్థల బంద్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని విద్యార్థి సంఘాల ఆవేదన. భక్తులతో పోటెత్తిన నగర వీధులు. వైభవంగా ముగిసిన జగన్నాథుని మారు రథయాత్ర. ఆర్టీసీకి ప్రయాణికులు, కార్మికులు రెండు కళ్ళ లాంటి వారు. విశాఖ స్టీల్ సిటీ డిపో భోగాపురం ఏర్పాటుకు ఈ బస్సుల సేవలను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. యువత భవిష్యత్తే పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కితాబు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన ఉమ్మడి జిల్లాల విద్యాసంస్థల బంద్ ఈరోజు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసింది. పారదర్శకంగా జరగాల్సిన ప్రతిష్టాత్మక పరీక్షలలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బంద్లో భాగంగా పలు ప్రాంతాలలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసంస్థల ఎదుట ఆందోళనలను నిర్వహించి బంద్ను పాటించాలని కోరారు. విద్యను వ్యాపార వస్తువుగా మార్చకుండా పేద విద్యార్థులకు అది ప్రాథమిక హక్కుగా పరీక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన అసలు దోషులపై, ఇందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు తెలిపారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ నిర్వహించడం జరుగుతోంది. దీనికి గల కారణం గతంలో నిర్వహించినటువంటి నీట్ పేపర్ లీకేజీ వలన చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు దేశంలో. అదేవిధంగా రెండోసారి రీ ఎగ్జామ్కి చాలామంది విద్యార్థులు ఎలిజిబుల్ కాక, ఎగ్జామ్కి ఎలిజిబుల్ లేక టైం లేట్ అయ్యి ఎంతోమంది విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. లక్షలు ఖర్చు పెట్టి రాత్రిగా పగలెట్టినటువంటి కష్టపడిన కష్టానికి కేవలం బూడిదే మిగిలింది. దీనిని క్వశ్చన్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి సోనాంగ్ వాంగ్చుక్ గత 26 రోజులుగా నిరాహార చేస్తే ఆయన్ని పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారు. ఏదైతే చలో పార్లమెంట్కి విద్యార్థులు, యువత లక్షలాది మంది కలిసి వస్తే వాళ్ళపైన ఢిల్లీ పోలీసులను ఉపయోగించి బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయించింది. ఎవరైనా సరే మేకుల్ని లాఠీలు కొట్టి విచక్షణ రహితంగా అంత దారుణంగా ఈ దేశ విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేయడానికి సిగ్గుందని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాం. మొత్తంగా మరో స్వాతంత్ర పోరాటానికి విద్యార్థి సంఘాలు నాంది పలుకుతాయి. దీని పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాల్సి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ బంద్ను సహకరించినటువంటి విజయనగరం జిల్లా విద్యార్థి లోకానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నగరంలో 9 రోజుల పాటు అత్యంత వైభవంగా సాగిన జగన్నాథుని రథయాత్ర నేడు మారు రథయాత్రతో ఘనంగా ముగిసింది. ఈ 9 రోజుల పాటు నగరం మొత్తం సంపూర్ణ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రథ చక్రాల వద్ద భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మొక్కులు చెల్లించుకున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు కొత్తపేట మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం వద్ద, అలాగే రాజారావు మేడ సమీపంలో వెంచేసి ఉన్న రథ చక్రాల వద్ద భక్తులు భక్త పారవశ్యంతో ఉప్పొంగిపోయి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాజారావు మేడ వద్ద ఏర్పాటు చేసిన స్వామివారిని దర్శించుకునేందుకు వైసీపీ మహిళా విభాగం నాయకులు కోలగట్ట శ్రావణి ఇచ్చేశారు. భక్తుల కోలాహలం మధ్య జగన్నాథుని రథచక్రాల ఉత్సవాలు నేత్ర పర్వంగా ముగిశాయి.
కొత్తపేట మండపంలో వేయించేసినటువంటి శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరి 16/7/2024 నుంచి మరి ఈరోజు ఈ వరకు మరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మరి ఆఖరి రోజు అయినటువంటి ఈరోజు మారు రథయాత్ర సందర్భంగా స్వామివారిని రథారోహణ కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడ నుంచి రథాన్ని మరి గుండిచా మందిరం నుంచి రథాన్ని మన కొత్త కోవెల మన్నార్ రాజగోపాల్ వరకు తోడ్కొని వెళ్ళి భక్తులందరూ కూడా అక్కడ భక్తులందరికీ కూడా మళ్ళీ మారు రథయాత్ర దర్శనం కల్పించి ఈ రోజుతో రథయాత్ర ఉత్సవాలు ముగిస్తున్నామని భక్తులందరికీ తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్క భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని కోరుచున్నాం. స్థానిక వెచ్చవారి కుటుంబం తాలూకా ఇంటి వద్ద జగన్నాథ్ స్వామి రథం మీద ఊరేగించడానికి సిద్ధంగా ఉన్న ఈ తరుణంలో వచ్చి దర్శించుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. ప్రతి ఏడాది చేసే ఈ వేడుకల్లో భాగంగా మమ్మల్ని వారు పిలవడం కానీ ప్రతి సంవత్సరం మేము వారి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం కానీ జరగడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. ఇందాక వారు చెప్పినట్టు 1-2 కాదు, సుమారు 300 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ యొక్క ప్రతిమలు ఏవైతే ఉన్నాయో ఇది ఎంతో మహిమ కలిగిన అని చెప్పేసి వారితో పాటు నేను కూడా నమ్ముతున్నాను. ఈ యొక్క రథయాత్ర ఇంత చక్కగా ఘనంగా మన విజయనగరం ప్రాంతంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. బీసీ సాధనకు నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్వతీపురం మన్యం జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు గొట్టాపు రేణుక పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్రతో కలిసి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశారు. జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 27, 28వ తేదీలలో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొంటారని తెలిపారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి అధిక సంఖ్యలో చలో ఢిల్లీ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నారు. మాట్లాడుతున్నాను. జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 డేట్లలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయబోతున్నారు. ధర్నా ముఖ్య ఉద్దేశాలు బీసీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ పైన ధర్నా చేయబోతున్నారు. సభలు 50% రిజర్వేషన్, కులవర్గాలు గణన చేయటం, మహిళా రిజర్వేషన్ బిల్లులు పాస్ చేయటం, బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వటం, ప్రత్యేక మంత్రి శాఖ, ఇవి ముఖ్య ఉద్దేశాలు. పార్వతీపురం జిల్లా నుంచి అధికంగా ధర్నాలో పాల్గొని గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ MPTM 4.0 ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి DCCB చైర్మన్ కిమిడి నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన పాఠశాలకు చేరుకొని విద్యార్థులతో ముఖాముఖి సమావేశమై వారి చదువు, భవిష్యత్తు లక్ష్యాల గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలలో అందుతున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. మంచి వాతావరణంలో ఉన్నాం. ఈ రకమైన స్కూల్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇటుపక్క ఒక బిల్డింగ్, అటుపక్క ఒక బిల్డింగ్, మధ్యలో ఇంత పెద్ద గ్రౌండ్. ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళండి, ఈ రకమైన గ్రౌండ్ మీకు ఎక్కడైనా ఉంటుందా? ఈ రకమైన వాతావరణం మీకు ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడ కూడా ఉండదు. ఇంటికి దగ్గరలో ఉంటున్నారు. 3 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో ఇంటికి నడుచుకుని వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరగా, అంత మంచిగా మీరు ఉన్నారు కాబట్టి స్కూల్కి రావడం, టీచర్లు ఏం పాఠాలు చెప్తున్నారో శ్రద్ధగా వినడం, మీకు కనుక అర్థం కాకపోతే ఆ అర్థం కాని విషయాలు ఏంటనే మళ్ళీ తెలుసుకుని ఇంకా మంచి మార్కులు తెచ్చుకోవాలి. అందరూ కూడా 6th నుంచి 10th వరకు ఉన్నారు. 10th క్లాస్ లో ఉన్న వాళ్ళకి ఈ రోజున ఎగ్జామ్ జరగబోతా ఉంది 1 year లో. ఈ 1 year లో ఏ రకంగా నాకు 90 మార్క్స్ వస్తాయి, ఏ రకంగా నాకు 95 మార్క్స్ వస్తాయని ప్లాన్ వేసుకోవాలి. మీరు ఎవరైనా చదువులో వెనకబడిపోయి 35 మార్క్స్ 40 మార్క్స్ మాత్రమే వస్తున్నాయంటే ప్రతి నెల 5 మార్కులు పెరుగుతుంది ఎలాగా?
ప్రతి క్వార్టర్లీ ఎగ్జామ్స్ లో కూడా ఈ రోజు నాకు 50 మార్కులు వచ్చాయంటే సెకండ్ క్వార్టర్ వచ్చేసరికి 50 మార్క్స్ ఎలా రావాలి, థర్డ్ క్వార్టర్ వచ్చేసరికి 60 ఎలా రావాలి. కొంగవాణిపాలెం రెవెన్యూ పరిధిలోని ముక్కాం గ్రామంలో భూ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమకు చట్టబద్ధంగా చెందిన వ్యవసాయ భూమిపై కొందరు వ్యక్తులు అక్రమంగా హక్కు చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని 9 కుటుంబాలకు చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత సర్వే నంబర్ 180/6లో ప్రస్తుత సర్వే నంబర్ 180/20లో ఉన్న 2.47 ఎకరాల జిరాయితీ మెట్ట భూమిని 1982లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ 214/1982 ద్వారా కొనుగోలు చేశామని తెలిపారు. అప్పటి నుంచి తామే నిరంతరంగా సాగు చేస్తూ అనుభవ హక్కులు కలిగి ఉన్నామని పేర్కొన్నారు. గతంలో కూడా ఇదే భూమిపై కొందరు వ్యక్తులు వివాదం సృష్టించి దాడులకు పాల్పడగా భోగాపురం పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. అనంతరం తహసీల్దార్ నిర్వహించిన సర్వేలో 2015లో ఇచ్చిన నివేదిక ద్వారా భూమిపై హక్కు తమదేనని రెవెన్యూ అధికారులు నిర్ధారించినట్లుగా పేర్కొన్నారు. రెండు ఓటలు అమ్మించుకున్నారు, చిన్నబాలు పెద్దబాలును. మా ఓట మాకు ఉంది, అది చాలూరు ఎల్లకి ఒకటి అమ్మాను ఎల్లమ్మ. ఇప్పుడు సన్న దాసంకు కోట అమ్మాను. మా ఓట మాకు ఉన్నది. ఈ 3 ఓటాలు కలిపి ఉన్నాయని ఈ పొద్దు మాకు అనగతిత్తులు గొల్లలని ఈవేళ మెడ్డినెక్కి చూస్తున్నారు. అది సర్వే నంబర్ 180లోనే 20 అండి. ఇది 180లోని 20, 47 సెంట్లు ఆన్లైన్ కూడా అయింది. ఇంకా 13 సెంట్లు ఎక్కలేదు నాకు. ನಮ್ಮ పేరు సాలూరు ఎల్లమ్మ. ఇప్పుడు గనగల్ల అచ్చోడు గనగల్ల పెద్దారెడ్డి పేరు మీద ఈ భూమి ఉందండి. గతం 70-80 సంవత్సరాల నుంచి మేమే ఉన్నాం. ఇప్పటికి కూడా మేమే జెన్యున్ గా భూమిలో ఉన్నాం అనమాట. ఇప్పుడు సో ఏంటంటే ఎఫ్సిఓ కాపీలో తప్పుపడడం వల్ల ఇది భోగపురం మండలంకి వస్తుంది. రెవెన్యూ ఏమో కొంగవానిపాలెం ముక్కం గ్రామం అనమాట. ఈ ముక్కం గ్రామంలో ఈ చుట్టుపక్కల 7 ఊర్లో ఎవరు అడిగినా పలాంది భూమి గనగల్ల అజ్జేయాలి. భోగాపురం సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ విమానాశ్రయం ప్రారంభ సమయంలో రైతులు భూములు విమానాశ్రయానికి ఇచ్చినట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అనేక మందికి ఉపాధి కల్పిస్తామని, అభివృద్ధి జరుగుతుందని, ముఖ్యంగా చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్థానిక యువతకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారనే దానికి సమాధానం కూటమి నాయకులు చెప్పాలని అడిగారు. అలాగే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఎవరు అభివృద్ధి చెందారో చెప్పాలని కోరారు. ఏ ఉపాధి కల్పించకుండా ఎలా అభివృద్ధి చెందుతుందో కూటమి నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని, విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారానే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం ఆర్టీసీ డిపో ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మాట్లాడుతూ 75 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్రను సహించేది లేదని అన్నారు. కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను లీజుకు కట్టబెట్టడం, విద్యుత్ బస్సుల నిర్వహణను ప్రైవేటుకు ఇవ్వడం మానుకోవాలని హెచ్చరించారు. ఉద్యోగుల పెండింగ్ డిఏలు, పే రివిజన్లు అమలు చేయాలని, సిబ్బంది కొరతను తీర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని ఇవాళ కూటమి ప్రభుత్వం కుటీల పన్నాగాలతో నడుస్తూ ఉంది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ కాంప్లెక్స్ల దగ్గర నిరసన కార్యక్రమం చేయాలనేటువంటి పిలుపుతో విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నిరసన తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ఆలోచన చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఆర్టీసీ ప్రజల సొమ్ముతో ఏర్పాటైనటువంటి ఆర్టీసీ సంస్థ 75 సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది. ఇవాళకి కూడా ప్రజల సొమ్ముతోనే నడుస్తుంది. ఇవాళ ఆర్టీసీ లాభాల్లో ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క బస్సు కూడా కొనుగోలు చేసేటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే అద్దె బస్సుల పేరుతో చాప కింద నీరులాగా ప్రైవేటీకరణకు అడుగులు వేస్తూ ఉంది. రేపు విద్యుత్ బస్సులను కూడా ఆర్టీసీలో ఒక ప్రైవేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ నెపంతో ఆర్టీసీలో ఉన్నటువంటి ఆస్తుల్ని ప్రైవేట్ లీజుల పేర్లతో ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలనేటువంటి ఆలోచనతో కూడా ఉంది. ఈ నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా ఉద్యోగులకి, కార్మికులకి అండగా నిలబడి ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని
ఈ ధర్నా ద్వారా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. విజయనగరం పట్టణం 49వ డివిజన్ గాజులరేగ ప్రాంతానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు మన్యాల కృష్ణతో పాటు సుమారు 100 కుటుంబాల వారు శుక్రవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక శాసన సభ్యురాలు పుష్పటి ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మన్యాల కృష్ణ మాట్లాడుతూ తాను గతంలో తెలుగుదేశం పార్టీలోనే చాలా ఏళ్లు పనిచేశారని, కొందరి పిలుపు మేరకు వేరే పార్టీలోకి వెళ్లిన మనసు మాత్రం ఇక్కడే ఉండేదని, ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని తెలిపారు. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ఎమ్మెల్యే ఆదిత్య గజపతిరాజు 2 ఏళ్ల కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని కొనియాడారు. నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పంతొమ్మిది 1978 నుంచి ఈ యొక్క ప్లేస్ తోటి నాకు బాగా అనుబంధం. 1978 నుంచి కూడా ఆ అనుబంధం నా మనసుల కోసం కొంత బయటకు వెళ్ళడం జరిగింది. మనసు ఎక్కడ ఉన్నా మనిషి ఎక్కడే ఎప్పుడు ఉండేటట్లుగా చాలా బాధతో ఉండేవాడిని. కానీ ఈ రోజున మళ్ళీ మీ అందరూ సమక్షంలో నేను జాయిన్ అవ్వడం దీనికి చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ రోజున నా సామాజిక వర్గం కోసం నేను చాలా కాలం నుంచి వారి కోసమే ఆలోచించి వారికి ఏదైనా న్యాయం చేయాలనే తపన తప్ప ఇంకొకటి ఆశించి కానీ ఏ రంగంలోనైనా సరే ఇంకే రకంగానూ నేను తప్పుడు తాగు వెళ్ళే మనిషిని కాదని మీ అందరికీ తెలుసు. అది మీరందరూ నన్ను తీసుకెళ్తేనే ముందుకు వెళ్ళాను తప్ప నేను ఎక్కడ తప్పు చేయలేదని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఒక పెద్ద మనిషిగా ఉంటూ రీసెంట్గా ఒక చిన్న బ్రేక్ అనేది తీసుకొని మళ్ళీ వారు నాకు కలిసినప్పుడు పుట్టింటికి వచ్చినట్లుందని వారు చెప్పారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా మన్యాల కృష్ణ గారు, పల్లా అప్పలస్వామి గారు, బోని అప్పారావు గారికి అందరికీ టీం మొత్తం అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీరందరూ గాజులరేగ నుంచి వచ్చారు. అయితే నాకు తెలిసి అందరూ చెప్తా ఉన్నారు, నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి చూసి ఈరోజు ప్రజలందరూ కూడా మన తెలుగుదేశం పార్టీకి వస్తూ ఉన్నారు. ఈరోజు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చారు, చాలా సంతోషం అనిపిస్తుంది. అయితే మనం పెద్దల నుంచి అడ్వైస్ తీసుకొని మీ అందరూ సూచనలు తీసుకొని మనం ముందుకు వెళ్దాం తెలియజేస్తూ ఈరోజు అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారం ధ్యేయంగా విజయనగరం నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పుష్పటి ఆదిత్య గజపతిరాజు స్వయంగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గానికి చెందిన పలు ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను ఆమె దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి విభిన్న అంశాలపై మొత్తం 25 వినతి పత్రాలు స్వీకరించారు. అందిన ఆర్జీలను పరిశీలించి ప్రతి ఆర్జీపైన ప్రత్యేక దృష్టి సాధిస్తామని, అధికారులతో సమన్వయం చేసుకుంటూ వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం లభించేలా పూర్తి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని, ప్రజల నుంచి వచ్చిన వినతులు ఎలాంటి జాప్యం లేకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తారని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు ప్రజల సమస్యలు పరిష్కార వేదికగా మనం ప్రజా దర్బార్ అనేది ప్రతి శుక్రవారం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే ఈ శుక్రవారం కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే మనం చూసుకుంటే ఎన్నో ప్రజల సమస్యలు అనేది మన దగ్గరికి తీసుకొస్తారు. అప్పుడు మనం ఆ పరిష్కారం అనేది చూస్తూ ఉంటాం. అయితే రోడ్స్, డ్రైన్స్, లైటింగ్ ఇష్యూస్, ఎలక్ట్రిసిటీ ఇష్యూస్, అదేవిధంగా జాబ్స్, అలాగే ఇల్లులకి సంబంధించిన ఇల్లు లేని వాళ్ళు, అలాగే వృద్ధులు, పెన్షన్లు కూడా వితాంతు పెన్షన్, అలాగే పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి, ఏజ్డ్ ఉన్న వాళ్ళకి కూడా పెన్షన్ అనేది ఇప్పుడు కొత్త పెన్షన్స్ వచ్చాక కూడా అవి వస్తూ ఉంటాయి. అలాగే హౌస్ మ్యాపింగ్ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చినాయి. అయితే ఇవన్నీ కూడా మనం పరిష్కారం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటాం.
అయితే ఈరోజు ఈ ప్రజా దర్బార్ జరిపినందుకు ధన్యవాదాలు. విజయనగరం పురపాలక కార్పొరేషన్ పరిధిలోని పూల్బాగ్ లక్ష్మీ కాలనీ గలపతి 3వ లైన్ త్రాగునీరు వర్షపు నీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సమస్యను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజుకి స్థానికులు వినతిపత్రాన్ని అందజేశారు. కాలనీలో గత 20 ఏళ్లుగా వర్షం వస్తే నీరు బయటకు వెళ్లే మార్గం లేక రోడ్లపైనే నిలిచిపోతుందని తెలిపారు. పూల్బాగ్లోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపు నీరు చెత్తా చెదారం కూడా తమ రోడ్లపైకే చేరుతున్నాయని వాపోయారు. దీనివల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని, దుర్వాసనతో పాటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించే సమస్యను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. గణపతి కాలనీ 3వ లైన్లో మాకు వర్షం ఎప్పుడు వచ్చినా అది రోడ్డు పైకి ఉంటుంది, డ్రైనేజెస్ కిందకు ఉంటాయి. దానివల్ల ఏంటంటే వచ్చిన వాటర్ అంతా కిందకి మొత్తం వచ్చేసి స్టాగ్నెంట్గా ఉండిపోవడం వలన అక్కడ అంటే వెహికల్స్ వెళ్ళడం కానీ లేకపోతే పిల్లలు ఆడుకోవడానికి కానీ అసలు ఛాన్స్ కూడా ఉండదు. ఈవెన్ నడ్డానికి కూడా ఈ ప్రాబ్లం మేము గత 20 years నుంచి పడుతున్నాము. బట్ స్టిల్ దీనికి ఒక పరిష్కారం అన్నది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ పిల్లలు ఆడుకోవడానికి లేకపోవడం కాకుండా అక్కడ వాటర్ ఎప్పుడైతే స్టాగ్నెంట్ అయిపోతుందో అక్కడ ఇన్ఫెక్షన్స్ అయ్యే దోమలు అవన్నీ వస్తున్నాయి. దానివల్ల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఏరియాలో 3rd లైన్లో ఎక్కువ చిన్నపిల్లలు ఏజ్ ఆఫ్ 2 years నుంచి 7 years వరకు పిల్లలు ఎక్కువ ఉంటారనమాట. సో దానివల్ల పిల్లలు ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, మేము రాకపోకుండా వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ జారి పడుతున్నారు. వాటరు అక్కడ వెళ్ళడానికి కూడా రూట్ లేదండి. ఇంకా ఆ డ్రైనేజ్లో ఉన్న వాటర్ కూడా ఫుల్ అయిపోయి మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వాటర్ రావడం ఇసుక మొత్తం అంతా అక్కడ స్టాగ్నేట్ అయిపోయి మొత్తం అంతా అక్కడ నాచు కట్టేసి ఈవెన్ స్లిప్పరీ మనం కాళ్ళు పెట్టడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది మాకు. మేము పిల్లల్ని బయట పంపించాలి. ఈవెన్ మార్నింగ్ లెగ్గానే స్కూలు ఆఫీసులని బయటకు వెళ్తూ ఉంటాం. ఎటువైపు వెళ్ళాలన్నా మెయిన్ రోడ్డుకి వెళ్ళే దారి అది ఒకటే మాకు. అటు నుంచి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దానికి మరి ఏదో ఒకటి లక్ష్మీ గణపతి కాలనీ 3వ లైన్ అండి. రోడ్డు కావాలి మాకు రోడ్డు కావాలండి. ఎట్టి పరిస్థితిలో అది కొంచెం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే మాకు చాలా బెటర్ అవుతుంది. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాము. ఆల్రెడీ మేము ఏదైతే మా ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆవిడ మేడం గారికి కూడా మేము చెప్పాము. ఆవిడ కూడా వచ్చి అంతా చూసి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆవిడ రెక్టిఫై చేస్తానని మాకు చెప్పారు త్వరలో. జమ్ము నారాయణపురం జడ్పీ ఉన్నత పాఠశాలలో హెచ్ఎం హరికుమార్ ఆధ్వర్యంలో మెగా పేరెంట్ డే ఘనంగా జరిగింది. స్కూల్ చైర్మన్ సంతోషి, టీడీపీ మండల అధ్యక్షుడు మజ్జి రాజు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ట్రైనర్, ఇంపాక్ట్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మాజీ జాతీయ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ వేడుకలలో తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ జాతీయ ప్రబంధకుడు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ కేఆర్కే రాజు జ్యోతి ప్రజ్వలన చేసి గురువుల గొప్పతనాన్ని కొనియాడారు. ఈ సందర్భంగా మజ్జి రాజు, మజ్జి శ్రీనివాసరావులు మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగర ప్రోత్సాహాలు ఇస్తామని ప్రకటించారు. హెచ్ఎం హరికుమార్ మాట్లాడుతూ జిల్లాలోనే అత్యధిక అడ్మిషన్లు సాధించిన ప్రభుత్వ పాఠశాలగా తమ స్కూల్ నిలిచిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నాగోజీపేటలోని లార్డ్ కిషనర్ మోడల్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీదేవి తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా పద్మప్రియ అనే తల్లి మాట్లాడుతూ తమకు 3 పిల్లలు ఉన్నారని, వారందరికీ పాఠశాలకు పంపి చదివిస్తున్నామని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా 3 పిల్లలకు సంబంధించిన నగదు ఖాతాలలో జమ కావడం ఎంతో ఆనందంగా వచ్చిందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు నాయకులు, ఇస్రపు శాఖ తదితరులు పాల్గొన్నారు. మేడం గారు కూడా బాగా చెప్తున్నారు, క్లాసులు బాగా తీసుకుంటున్నారు, పిల్లలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని చెప్పారు. నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈ గవర్నమెంట్ స్కూల్లో లేదంటే ఒక ప్రైవేట్ స్కూల్లో ఉంది, దీన్ని అభివృద్ధి చేయడం కూడా మాకు నచ్చింది. రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్కి ఇంకా స్ట్రెంత్ పెంచే విధంగా మేము ఒక 10 మందికి చెప్పి పిల్లలు తీసుకొచ్చి స్కూల్లో చేర్పించే విధంగా మేము చూసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఇప్పుడు తల్లికి వందనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 13,000 రూపాయలు, అంటే మన గవర్నమెంట్ స్కూల్కి వచ్చినందుకు గాను తల్లిదండ్రులకి ఇచ్చే బహుమతి కింద ఫీల్ అయ్యి చాలా సంతోషంగా మాకు చెప్పడం జరిగింది. ఈ తల్లికి వందనం కార్యక్రమం
గవర్నమెంట్ పెట్టిన విధి విధానాలు కూడా అందరికీ నచ్చాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే ఒక ఆవిడ మాట్లాడారు, 3 ఫ్యామిలీ సభ్యులు ఈ స్కూల్లోని ఇక్కడ చదువుతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ముగ్గురికి కూడా 39,000 వచ్చిందని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. చెప్పడం వల్ల మాకు కూడా ఒక సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. అందరూ ఉన్నవారు ప్రైవేట్ స్కూల్లో చదువుతారు, లేనివారు గవర్నమెంట్ స్కూల్లో చదువుతారు. కాకుండా అందరికీ కూడా సమానంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా వెళ్తుంది కనుక అందరికీ సమానంగా చూస్తున్నారని వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ముఖ్యంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు హాజరయ్యారండి. చాలా సంతోషం. వాళ్ళు తల్లికి వందనం డబ్బులు అందుకుని ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా మా దగ్గర పార్టిసిపేట్ చేశారు. చాలా ఆనందంగా ఉన్నారు. గవర్నమెంట్ ఎన్నో మాకు సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియపరచమని చెప్తున్నారు. అలాగే ఇకపైన చాలామంది పిల్లల్ని మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్తాము. ఇంకా మా చిన్నపిల్లలు పెద్ద వాళ్ళని కూడా మేము ఇక్కడ చేస్తామండి అని మాకు మాట ఇస్తున్నారండి. చాలా బాగా ఈ ప్రోగ్రాం అవుతుంది. మార్నింగ్ 9 o'clock నుంచి పేరెంట్స్ అందరూ హాజరయ్యి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లోని కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. పిల్లలు అరుదైన వ్యాధితో పోరాడుతున్న పూల్బాగ్ ప్రాంతానికి చెందిన చిన్నారి లిటిల్ కృష్ణ ప్రాణాలు కాపాడేందుకు విజయనగరం డ్యాన్స్ అసోసియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. ఇంజెక్షన్ కొనుగోలుకు భారీగా నిధులు అవసరమవడంతో ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు యూనియన్ నాయకులు నడుం బిగించారు. యూనియన్ నాయకులు సాలూరు లక్ష్మణ్, సాయిరాజ్ ఆధ్వర్యంలో నగరంలోని పలు ప్రాంతాలలో డాన్సర్లు, యువకులు కలిసి విరాళాలు సేకరించారు. ప్లీజ్ హెల్ప్ మీ అంటూ రోడ్లపై ప్లకార్డులు పట్టుకొని తిరుగుతూ ప్రజల నుంచి ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారు. అబ్బాయికి ఎస్ఎంఐ అనే ఒక వ్యాధి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయంలే. ఇది చాలా వరకు సోషల్ మీడియాలో అందరికీ రీచ్ అయింది. అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వరకు మనీ కలెక్ట్ చేసి ఇచ్చారు. దాదాపుగా 16 కోట్లు దానికి ట్రీట్మెంట్కి అవుతుంది అంటున్నారు. సాధారణమైన ప్రజలకి 16 కోట్లు అనేది చాలా కష్టమైన పరిస్థితి. సో దీన్ని మనమే కొంతవరకు సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ సపోర్ట్తో, అలాగే విజయనగరం జిల్లా డాన్సర్స్ యూనియన్ సపోర్ట్తో మేము అందరం కలిసి ఈరోజు కొంత ఫండ్ రేస్ చేయడం జరుగుతుంది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నుంచి కాంప్లెక్స్, అలాగే కోర్ట్ జంక్షన్ అన్ని ఏరియాల్లో తిరిగి మా యూనియన్ తరపు నుంచి కొంత ఫండ్ రేస్ చేసి ఆ కుటుంబానికి మా యూనియన్ తరపు నుంచి కొంత సపోర్ట్ చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మా సంఘం తరపు నుంచి విజయనగరం జిల్లా డాన్సర్స్ యూనియన్ మేము కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అదొక చిన్న అబ్బాయి కృష్ణ సేవని మీరు చూస్తుంటారు. చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సంఘం తరపు నుంచి కొంతవరకైనా కొంత హెల్ప్ చేయగలమని చెప్పి మా మాస్టర్స్ కానీ, యాంకర్స్ కానీ, డాన్సర్స్ కానీ ఇలాగే కొంతమంది అమౌంట్ ఇచ్చారు. ఇంకా చాలదు అని చెప్పి మేము బయటకు వచ్చాం. చందాల రూపంలో కొంతవరకు మేము కలెక్ట్ చేసి అబ్బాయికి ఇద్దాం అనుకుంటున్నాం. విజయనగరం పట్టణంలోని బీపీఎం పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 4.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు స్థానిక శాసనసభ్యురాలు పూసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులతో ఆమె సమావేశమై విద్యాభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు మరియు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై విస్తృతంగా చర్చించారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. చెప్పి రాయలేని మా పాఠశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 532 మంది విద్యార్థులు చదువుతూ ఉన్నారు. అందులో ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ 532 మంది విద్యార్థులకి అందచేయడం జరిగింది. ఆ కిట్స్లో విద్యార్థికి చదువుకు కావాల్సిన స్కూల్ బ్యాగ్ అయితేనేమి, యూనిఫామ్స్ అయితేనేమి, టెక్స్ట్ బుక్స్ అయితేనేమి, నోట్ బుక్స్ అయితేనేమి, డిక్షనరీస్ అయితేనేమి, ప్రతి వస్తువు తల్లిదండ్రులపై ఏ విధమైన ఆర్థిక భారం పడకుండా విద్యార్థులు స్వేచ్ఛగా చక్కగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ కిట్స్ అనేవి ప్రభుత్వం ప్రతి విద్యార్థికి అందజేయడం ఈ సంవత్సరం జరిగింది. అంతమంది విద్యార్థులు ఈరోజు మనం ప్రత్యేకంగా మనం చూసుకుంటే మన లోకేష్ గారు
ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు అనేది వహిస్తూ ఉన్నారు. అయితే వారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు వహిస్తున్నప్పుడు ఎన్ని అద్భుతమైన మార్పులు అనేది మనకు ఒక గవర్నమెంట్ స్కూల్లో మనం తేవగలుగుతున్నాం అనేది నిజంగా ఈ కూటమి ప్రభుత్వంకి, ఎన్డీఏ ప్రభుత్వంకి గర్వపడే విషయం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక క్వాలిటీ అయిన యూనిఫామ్స్ని మీ అందరికీ ప్రొవైడ్ చేయటం జరిగింది. అయితే సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ద్వారా మీ అందరికీ స్కూల్ యూనిఫామ్స్, షూజు, అలాగే బెల్ట్, బుక్స్ అన్నికి మీకు చదువు కోసం అవసరమైనటువంటి అన్ని బుక్స్ కూడా మీకు అందజేశారు. ఏ విధంగా చూస్తుంటే మనకి ఇప్పుడు రీసెర్చ్ చూస్తుంటే పిల్లలు బొమ్మలు చూస్తూ ఆడియో విజువల్ విధానంగా, అంటే టీవీ చూడటం కానివ్వండి, ఆడియో విజువల్ కంప్యూటర్ చూడటం కానివ్వండి, ఈ విధంగా ఈజీగా నేర్చుకుంటారనే రీసెర్చ్ జరుగుతూ ఉంది. అయితే ఈ రీసెర్చ్ ఈ విధంగా ఉంది కాబట్టి మీ అందరు కూడా ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. విజయనగరం జిల్లా గొర్ల మండలం వల్లాపురం జడ్పీ హైస్కూల్లో మెగా పీటీఎం సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పుడు పెద్ద పెద్ద స్థానాలలో ఉన్నవాళ్ళు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలలో చదివిన వాళ్ళేనని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు నోటు పుస్తకాల నుంచి స్కూల్ యూనిఫామ్ వరకు అన్ని ఉచితంగా ఇస్తూ ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలలో చదివించడం అంటే నామోషి కాదని, పిల్లలకు ఉన్నతమైన భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలలలో దొరుకుతుందని అన్నారు. రథయాత్ర నేటితో ముగియనున్న నేపథ్యంలో భక్తులు వేకువజాము నుంచే జగన్నాథుని దర్శించుకునేందుకు భారీగా బారులు తీరారు. నగరంలోని తోమాల మందిరం, దాసనపేట వద్ద ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు రథ చక్రాల వద్ద స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ పవిత్ర వేడుక సందర్భంగా ఆలయ ప్రాంగణమంతా జై జగన్నాథ నామస్మరణలతో మారుమోగింది. చివరి రోజు కావడంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రథయాత్ర మహోత్సవాల్లో స్వామి తొలి యాత్రగా స్వామి తోమాల మందిరానికి విచ్చేసి సుమారు 8 రోజుల పాటు తోమాల మందిరంలోనే స్వామి ఉండి 9వ రోజు ప్రయాణంగా స్వామి బయలుదేరి తన ఆలయానికి తిరుగు ప్రయాణమయ్యేటువంటి బహుదాయాత్ర లేదా మారు రథయాత్ర, తిరుగు రథయాత్ర అనేటువంటి పేరుతో, అదేవిధంగా మన వాడుక భాషలో పెద్ద రథయాత్ర అని కూడా అంటూ ఉంటాం. ఈ యొక్క రథయాత్ర మహోత్సవానికి స్వామి సన్నిద్ధమై ఉన్నాడు. స్వామిని ఉదయం ఆరాధన, సుప్రభాతం అనంతరం కూడా విశ్వక్షణ పూజ, పుణ్యాహవచన అనంతరం కూడా రథశుద్ధి అనంతరం కూడా స్వామి రథాన్ని అధిరోహింపజేయడం జరిగింది. స్వామికి అలంకరణ, కుంభప్రోక్షణ అనంతరం కూడా స్వామి యొక్క దర్శనాన్ని తోమాల మందిరం వద్ద ఇచ్చి 10 గంటల ప్రాంతంలో స్వామి తోమాల మందిరం నుంచి బయలుదేరి మన కన్యకామ్మవారి ఆలయం వద్ద వరకు కూడా రథయాత్రగా వచ్చి అక్కడ రాత్రి 10:30 వరకు కూడా స్వామి ఉండి భక్తులందరికీ కూడా దర్శనాన్ని అందింపజేస్తారు. సుమారు రాత్రి 10:30, 11 ప్రాంతంలో స్వామి బయలుదేరి తన జగన్నాథ స్వామి ఆలయం వద్దకు చేరుకొని అక్కడ భక్తులందరికీ కూడా మళ్ళీ అనుగ్రహాన్ని అందించి సుమారు 1:30 ప్రాంతంలో స్వామి ఆలయం లోపలికి ప్రవేశానికి సిద్ధమై అమ్మవారి యొక్క లక్ష్మీ సంవాదం అనేటువంటి ఉత్సవం, అమ్మవారికి విశేషమైనటువంటి తీపి పదార్థమైనటువంటి ఆ యొక్క రసగుల్లాల నివేదన అన్నీ కూడా నివేదన జరిగిన తర్వాత 1 గంట ప్రాంతంలో స్వామి తన గర్భాలయంలో సుమారు 2-2:30 ప్రాంతంలో మనందరికీ కూడా దర్శనాన్ని అందింపజేసి మళ్ళీ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావం తగ్గడంతో విజయనగరం జిల్లా చీపురుపల్లి శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో సహస్ర ఘట్టాభిషేకం కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వహించింది. గంగాధరుని ప్రసన్నం చేసుకుంటే వర్షాలు పడతాయన్న నమ్మకంతో స్వామివారికి 1016 కలశాలతో అభిషేకం చేశారు. గణపతి పూజతో మొదలుపెట్టి పుణ్యాహవచనం, మండపారాధన, కలశారాధన, పంచామృత అభిషేకంతో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సహస్ర ఘట్టాభిషేకాన్ని నిర్వహించారు. వేద మంత్రాల ఉచ్చారణతో మహాదేవునికి 1016 కలశాలతో అభిషేకించి శివలింగం పూర్తిగా మునిగేటంత వరకు నీటిలో ఒక రాత్రంతా మహాకాలుని ఉంచారు. దాని ద్వారా స్వామివారి కరుణా కటాక్షాలు అందరిపై ఉంటాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమంలో భారీగా భక్తులు, రైతులు, మహిళలు పాల్గొని మహాదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించి తరించారు.
విజయనగరం కనపాకలో శ్రీ మారుతి సేవా సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పేదలకు, వృద్ధులకు, వికలాంగులకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతగా పాల్గొన్న చెరుకూరి శ్రీధర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పేదలు, వృద్ధులు ఎప్పటికీ రుణపడి ఉంటారని శ్రీ మారుతి సేవా సంఘం పేర్కొంది. ఈ సేవా సంఘంలో అధ్యక్షులు గుత్తూరి చంద్రశేఖరరావు, సభ్యులు తులసిరాం, చల్మూరి రామ్మోహన్ తదితరులు పాల్గొనగా సుమారు 70 మంది లబ్ధిదారులు ఈ సహాయాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి చెరుకూరి శ్రీధర్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఆయన ఇది స్టార్ట్ చేసిన కానుండి ఆయన దాతలు. మరి ఈరోజు ఏడో నెల 2007లో మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈరోజు జూలై 2026కి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలోనే ఆయనకి మరీ ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఎందుకంటే ఈ కార్యక్రమం నిర్వహించడంలోని తోడ్పాటు చేసినటువంటి పెద్దలు, దాతలైనటువంటి చాలామంది ఉన్నారు. వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. కనపాకలో భారతీయ స్వయం సేవక సంఘం ద్వారా ఉచితంగా సుమారు ఒక 60 మంది వరకు బియ్యం, పప్పులు, పంచదార, నూనె ఇవన్నీ కూడా వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మాజీ స్వయం సేవక సంఘం వాళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గర నిర్వహిస్తున్న శేఖర్ గారు, ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు. విజయనగరం పట్టణంలోని విజయ్ స్టేడియం వేదికగా ఎవరెస్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎవరెస్ట్ ట్రోఫీ సీజన్ 1 మాన్సూన్ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 2వ టౌన్ సిఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. రెడ్ టెన్నిస్ బాల్తో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ ఈ నెల 26వ తేదీ వరకు 3 రోజుల పాటు కొనసాగనుంది. క్రీడాకారులను ప్రోత్సహించాలని నిర్వహిస్తున్న ఈ పోటీలలో విజేతగా నిలిచే జట్టుకు 30,000 రూపాయల నగదు బహుమతితో పాటు ట్రోఫీ, రన్నరప్ జట్టుకు 15,000 రూపాయల నగదుతో పాటు ట్రోఫీను అందజేయనున్నారు. క్రీడాభిమానుల కోసం మ్యాచ్ ప్రత్యక్ష సరళిని, ఆన్లైన్ స్కోరింగ్ మరియు క్విజ్ రిజల్ట్స్ వివరాలను అందించేలా ఏర్పాట్లు చేశారు. బస్సులను నడుపుతున్నట్లుగా ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సులను అరగంటకు 1 చొప్పున 2 మార్గాలలో నడుపుతున్నట్లుగా వాజీవన్కు వివరించారు. గాజువాక, ఎన్డీఏ, గురుద్వార్ మీదుగా 10 బస్సులను, హనుమంతవాక, ఆనందపురం, తగరపోల్స దారులలో మరో బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా వెల్లడించారు. తర్వాత టెక్నికల్గా అక్కడ మెకానిక్స్ కూడా ట్రైనింగ్ చేయవలసి వచ్చింది. ఇవన్నీ కూడా మనకు అందుకే పినాకిల్ సంస్థ సంబంధించిన ఈ బస్సులు, అదేవిధంగా గ్రీన్ సెల్ మొబిలిటీ దీంట్లో ఈ బస్సులు తిరుగుతాయండి. తర్వాత ఏంటంటే దీనికి ముఖ్యంగా అదనంగా ఇప్పుడున్న సిటీ బస్సుల కంటే అదనంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి తిప్పాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముఖ్యంగా ఏంటంటే 2 రూట్లో ప్రస్తుతం అయితే సర్వే చేశాక 2 రూట్లో పెట్టాలనేది నిర్ణయం జరిగింది. అది గాజువాక నుండి ఎన్ఏడి మీదుగా గురుద్వార్, మద్దిలపాలెం, తర్వాత హనుమంతవాక, తర్వాత ఆనందపురం, తగరపోవలస మీదుగా భోగాపురం 10 బస్సులు ప్రతి అరగంటకి బయలుదేరేలాగా, అదేవిధంగా ఉన్న 10 బస్సులు కూడా సింధియా, అదేవిధంగా నేవల్ బేస్ నుండి ఇటు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ మీదుగా ఉడా పార్క్ని టచ్ చేసుకొని అటు ఋషికొండ మీదుగా మన ఐటీల్స్ మీదుగా మార్గవలస టచ్ చేసుకొని ఇదంతా కూడా ఆనందపురం, తగరపవలస, మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి ఉండే పరిస్థితి. ఇది కూడా ప్రతి అరగంటకు ఉంటుందండి. ఇవన్నీ ఛార్జింగ్ స్టేషన్స్ టెంపరీగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ వారు అక్కడ నిర్మించడం జరిగింది.
నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నవజీవన భారత్ సభ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా ఎన్బీఎస్ ప్రతినిధి మాట్లాడుతూ దేశ రాజధానిలో 25 రోజుల నుంచి నిరాహార దీక్షలు ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందించకపోవడం దుర్మార్గమని అన్నారు. లక్షలాది మంది విద్యార్థుల మానసిక ఒత్తిడికి కొందరి మరణానికి కారణమైన నీటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని స్పష్టం చేశారు. దేశం మొత్తం మీద ప్రొటెక్షన్ జరుగుతూ ఉన్నాయి. దేశం మొత్తం మీద వ్యతిరేకంగా ఢిల్లీలో జంతర్ మంతర్లో దాదాపు 4 రోజుల నుంచి పోరాటం జరుగుతోంది. 25 రోజులకు పైగా విద్యార్థులు నిరాహార దీక్షలు చేసినా కూడా ప్రభుత్వం ఏ మాట మాట్లాడకపోవడంతో తప్పక విద్యార్థులు పార్లమెంట్ మార్చ్కి పిలుపునిచ్చారు. ఆ పార్లమెంట్ మార్చ్కి వెళుతున్న సందర్భంలో అత్యంత కిరాతకంగా ఢిల్లీ పోలీసులు వాళ్ళ మీద దాడి చేయడం, మహిళల్ని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడము, కర్రలకి మేకులు దించి పిల్లల తలల్ని బదులు కొట్టే ప్రయత్నం చేయడం, టీఆర్ గ్యాస్ ప్రయోగం చేయడం, ఇలా దుర్మార్గంగా వ్యవహరించారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము విశాఖపట్నంలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నాము. ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా మేము అడుగుతున్నది, ఈ లీకుల్ని అరికట్టలేకపోతున్న ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. 2, ఈ పేపర్ లీకులకు కారణమవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తాం. ఆషాఢ మాసంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సమాజానికి ప్రభుత్వానికి మంచిది కాదని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ అన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో విమానాశ్రయం ప్రారంభోత్సవం లక్షల మందితో సభ అవసరమని ప్రశ్నించారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం అనడం కన్నా టీడీపీ కార్యక్రమం అంటే బాగుంటుందని విమర్శించారు. సీనియర్లను కాదని జూనియర్ల మంత్రి అయిన లోకేష్ను ఆహ్వానించడంపై మండిపడ్డారు. సీఎం కొడుకైతే పద్ధతులను మార్చేస్తారా? అసలు లోకేష్కు ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు. ఆగస్టు 1 అని చెప్పి నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇన్విటేషన్ రిలీజ్ చేసింది. ఇది చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు సెక్రటరీ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రేపు 1వ తారీఖున ప్రధానమంత్రి గారు అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ జాతికి అంకితం చేస్తున్నారని ఒక ఇన్విటేషన్ రిలీజ్ చేశారు. ఈ ఇన్విటేషన్ని మేము తీవ్రంగా తప్పు పడుతున్నాం. ఎందుకంటే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇది అధికారి ప్రోగ్రామో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామో అర్థం కావట్లే. ఎందుకంటే దీంట్లో చాలా వైలేషన్ చేశారు, ప్రోటోకాల్స్ వైలేషన్ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతానికి చెందిన అపోజిషన్ పార్టీ లీడర్ బొత్స సత్యనారాయణ గారి పేరు లేకపోవటం చాలా విడ్డూరం. అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ పి విష్ణుకుమార్ రాజు గారి పేరు లేకపోవటం ఇంకా హాస్యాస్పదం. అంటే కూటమి ధర్మాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారో లేదో మాకు తెలియట్లేదు, కానీ ఈరోజు మిత్రపక్షాలతో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్ట్నర్ని అణిచివేయాలని చూస్తున్నారు. మరి నిజంగా ఎంత దుర్మార్గం అంటే ఆ ఇన్విటేషన్ కార్డులో మీరు పేర్లు చూస్తే శ్రీ నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా, అబ్దుల్ నజీర్ గారు గవర్నర్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, రామ్మోహన్ నాయుడు ఏవియేషన్ మినిస్టర్ గా ఆయన ఓకే, కానీ తర్వాత వచ్చిన పేరు నారా లోకేష్. హూ ఆర్ యూ అడుగుతున్నా, నీకు ఏర్పడే సంబంధం ఏంటి అడుగుతున్నా మిస్టర్ లోకేష్. ఈ రోజు అంటే సీనియర్ మంత్రులు లేరే అడుగుతున్నాను, అసలు ఈ సబ్జెక్ట్ నీ సంబంధం ఏంటి అడుగుతున్నా. మరి అంటే ముఖ్యమంత్రి కొడుకైతే ఇష్టం వచ్చినట్టు ఆడతారంటే చూస్తూ ఊరుకుంటానికి తెలుగు జాతి గాలి దొరుకుని లేదు. నువ్వు చంద్రబాబు కొడుకు అవ్వచ్చు, ఎన్టీఆర్ మనవడు అవ్వచ్చు, కూతురు బిడ్డగా, కానీ ప్రోటోకాల్స్ లో నువ్వు చీటంగా ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ మంత్రి మాత్రమే. మరి ఆ జిల్లాకున్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా ఉన్న అచ్చెన్నాయుడు గారు ఒక సీనియర్ మంత్రి. మరి విజయనగరం జిల్లా ఓ మినిస్టర్ ఉన్నారు, కొండపల్లి శ్రీనివాస్ లేదు. అలాగే ఉమ్మడి విశాఖపట్నం హోం మంత్రి అనిత గారు ఉన్నారు, మరియు ఆ విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్ దళిత మహిళ. ఎందుకంటే అంటే నేను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి దళితులు అంటే ఇష్టం ఉండదు. ఆయనకి ఆయనకి గతంలో మనం చూసాం, ఆయన ఎస్సీలుగా పొట్టాలని ఎవరు కోరుకుంటారని కుల విపక్ష వ్యాఖ్యలు గతంలో ఆయన చేశారు సీఎంగా ఉన్నప్పుడే. నగరంలోని సంపత్తి వినాయక్ నగర్ ఆలయం వద్ద బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభమైంది. సినీ నటి సంయుక్త మీనన్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. షోరూంలో కలియాదిరిగారు. వజ్రాభరణాలు ధరించి మీడియాకు ఫోజ్ ఇచ్చారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ బాపిరెడ్డి, రోహిత్, చరణ్ రెడ్డిలతో కలిసి ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. షోరూంలో ఆభరణ ప్రియులు మెచ్చే అద్భుత కలెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. కస్టమర్ సాధనతో బిఎన్ఆర్ సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రోహిత్, చరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి బిఎన్ఆర్ గోల్డ్ బ్రాండ్ తీసుకుని వెళ్లడమే తమ లక్ష్యమని అన్నారు.
తరుగు తక్కువ బంగారం ఎక్కువ అన్న కాన్సెప్ట్తో వినియోగదారులకు చేరువవుతున్నట్లుగా తెలిపారు. గొప్పగా ప్రారంభమైంది. శ్రీ సంపత్ వినాయకుని యొక్క ఆశీర్వాదంతో ఇవాళ నుంచి ఇక ముందు లేని విధంగా, ఇక ఎప్పుడూ జరగని విధంగా బిఎన్ఆర్ అనేది స్టార్ట్ అవబోతుంది. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇన్ వైజాగ్. గొప్ప గొప్ప ఆఫర్లు మాత్రమే కాదు, గొప్ప అవకాశం కూడా. కేవలం 3 to 9% వాల్యూ ఎడిషన్తో అన్ని బంగారు ఆభరణాలపై 3 to 9% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దట్టు జీరో మేకింగ్ ఛార్జెస్. ఇందులో ఇంకా స్పెషల్ ఏంటంటే విశాఖపట్నానికి బిఎన్ఆర్ రావటం వల్ల ఎంతో కొంత మా కస్టమర్లందరికీ కూడా కృతజ్ఞతాభావంతో 3% జిఎస్టీ వాళ్ళకి ఏదైతే పడుతుందో ఆ 3% జిఎస్టీ కూడా బిఎన్ఆర్ఏ పే చేస్తుంది. సో ఇంత మంచి అవకాశాన్ని ఏ కస్టమర్లు కూడా ఎవరు కూడా వదులుకోకూడదని నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. మిగతా విషయానికి వస్తే డైమండ్స్ వచ్చేసరికి 46,999 రూపాయలు క్యారెట్. అండ్ ఆల్సో సిల్వర్ మీద నో మేకింగ్ నో వేస్టేజ్. సో ఇంత మంచి ఆఫర్ని, ఇంత మంచి అవకాశాన్ని మన విశాఖ ప్రజలకైతే అందించడానికి మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాము. ఆగస్టు 23 వరకు ఈ ఆఫర్లు ఉంటాయి. జూలై 24 నుండి ఆగస్టు 23 దాకా, అంటే ఈ నెల రోజులు మా విశాఖ ప్రజలకి మేము అంకితం చేయబోతున్నాము. I'm so happy first of all to BNR group for inviting me. First when they called me, I felt really happy that I love coming to Vizag. It's a beautiful place. And what I first like about I saw the showroom inauguration tarvata we went for like koncham walk through chesanu. Appudu I loved all the jewelries, and what I felt is whatever I'm wearing right now chala classy ga undi. What all the women of this current generation, they are going to love it. And ippudu koncham marriage styling avanni koncham it's changing a lot. People are looking for statement jewelry and statement pieces, and also traditional at the same time. So BNR showroom lo, Vizag showroom lo ivanni unnai, and I truly welcome everyone in Vizag to come and visit BNR. యువత భవిష్యత్ పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. లాసన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత మోడీదేనని అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మోడీ ప్రభుత్వంలో లీకులు తగ్గాయని తెలిపారు. నీట్ సాకు చూపి ప్రధాని సుప్రీంకోర్టుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 1వ తేదీన మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించాక 15వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని తెలిపారు. నరేంద్ర మోడీ గారు దేశ భవిష్యత్తు యువత సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూడాలి అని చెప్పి వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో కూడా ప్రగతి పదాల్లో ముందుకు తీసుకెళ్తూ దేశంలో ఎప్పుడూ లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చి నూతన విద్యా విధానాన్ని కూడా దేశంలో ప్రవేశపెట్టి తను చదువుకున్న విద్య తన భవితకి బాట కావాలి అనే విధంగా ఉండాలి అని చెప్పి అనేక రకాల మౌలిక మార్పులు చేయటం, గిరిజన ఏదైతే విద్య ఉందో వాళ్ళ విద్య సమగ్రంగా ఉండే విధంగా ఏకలవ్య పాఠశాలలు ఏవైతే ఉన్నాయో నవోదయ కేంద్రీయ విద్యాలయాలు తరహాగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లు దేశవ్యాప్తంగా సుమారు 9,000 ఏకలవ్య పాఠశాలలు పెట్టడం జరిగింది. మన గిరిజన ప్రాంతంలో సుమారు 13 ఏకలవ్య విద్యాలయాలు పెట్టడం. కేవలం ఇదే కాకుండా దేశవ్యాప్తంగా ఏవైతే రిప్యూటెడ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా గతంలో ఏవైతే ఉన్నాయో అన్ని కూడా డబుల్ అవటం త్రిబుల్ అవటం జరిగింది. ఆ విధంగా ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ అలాగే సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ ట్రైబల్ యూనివర్సిటీస్ కానీ అలాగే వీటితో పాటు ప్రత్యేకత కలిగిన ఏవైతే ఇన్స్టిట్యూషన్ ఉన్నాయో మన ఐఐపిఎం లాంటిదంటే పెట్రోలియం మేనేజ్మెంట్ కానీ కోస్టల్ మేనేజ్మెంట్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ కానీ ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ దేశంలో అంతా కూడా గతంలో ఏవైతే సంఖ్య ఉందో దానికి 3 రెట్లు పెరగడం జరిగింది. దేశంలో ఈ ప్రాంతంలో ఇది లేదు అనే విధంగా ఉండకూడదు. అన్ని ప్రాంతాల్లో నేషనల్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, అన్ని ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్సిటీస్ ఉండాలి అని చెప్పి ఒక లక్ష్యంతో పెట్టడం జరిగింది. దాని తర్వాత ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. యాటా
దేశం నుంచి ఒక 5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు వెళ్ళి మెడికల్ చదువుతున్నారని చెప్పి దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన, ఒక విప్లవాత్మకమైన ఆలోచన చేసి రథయాత్ర ఉత్సవాలలో భాగంగా బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథస్వామి టర్నర్ సత్రం ఇంద్రజీవ హాలులో రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు శ్రీకృష్ణ అవతారంలో భక్తులకు నయనానందం కల్పించారు. ఈ సందర్భంగా ఈవో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. రథయాత్ర ఉత్సవాలలో భాగంగా టర్నర్ సత్రంలో కొలువుదీరిన శ్రీ జగన్నాథస్వామి రోజుకొక అవతారంలో దర్శనమిస్తున్నారని చెప్పారు. శ్రీకృష్ణ అవతారంలో శ్రీ స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకొని తరిస్తున్నారని తెలిపారు. ఆరు గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు కూడా స్వామి దర్శనం కల్పిస్తున్నాము. ఈరోజు మధ్యాహ్నం సుమారు 1000 మందికి అన్నసంతర్పణ కార్యక్రమం అనేది నిర్వహించాము. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామండి. రేపు ముఖ్యంగా తొలి ఏకాదశి పర్వదినం కాబట్టి శనివారం స్వామివారు శేషపాన్పు అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇస్తారండి. రేపు ఉదయం హోమ్ మినిస్టర్ గారు అలా వంగల్పూడి అనిత గారు కూడా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారండి. అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నానండి. ఎల్లుండి మనకి స్వామివారు తిరుగు రథయాత్రలో ప్రయాణం అవుతారు. టర్నర్ సత్రం నుండి టౌన్ కొత్త రోడ్లో ఆలయం వరకు తిరుగు రథయాత్రలో స్వామివారిని తీసుకెళ్ళడం జరుగుతుందండి. సాయంత్రం 5 గంటలకి మన ఎమ్మెల్యే గారిచే రథం ప్రారంభించబడుతుందండి. రేపు మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు దర్శనాలు ఉంటాయండి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల దాడిని నిర్బంధాన్ని ఖండిస్తూ జగదాంబ సమీపం మక్కీ మసీదులోని ముస్లింలు నిరసన తెలిపారు. నీటి లీకేజీ బాధ్యులను శిక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం నాయకులు మాట్లాడారు. దేశవ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు రాసిన నీటి పరీక్షను రద్దు చేయడం వల్ల మనస్తాపానికి గురి అయి 21 మంది చిన్నారులు చనిపోయారని, లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్ రాస్తే అది వెంటనే దాన్ని అవకతవకలు జరిగే అనే సంగతి తెలిసిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇలా రద్దు చేయడం వల్ల సుమారుగా నాకు తెలిసి 21 మంది చిన్నారులు సూసైడ్ చేసుకున్నారు. భారతదేశం అంతా ఒకేసారి జరుగుతుంది. ఒకేసారి ఒక ఎంట్రన్స్ టెస్ట్ జరిగితే కనుక లక్షలాది కోట్ల రూపాయలు భారతదేశ యొక్క డబ్బు ఖర్చు అవుతుంది. లక్షలాది రూపాయలు. ఈ డబ్బంతా కూడాను భారతదేశ ప్రజలది. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా కానండి, ఈరోజు దేశంలో నేషనల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ వారు ఈ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అధిష్టానంలో ఉన్నారు కాబట్టి ఒక్కసారి నీటిలో ఇలాగ జరిగిన వెంటనే తప్పనిసరిగా ఆరోగ్య శాఖ మంత్రి సెంటర్లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు తప్పనిసరిగా రాజీనామా చేయవలసిన పరిస్థితి ఆయనకు ఉంది. నైతికత అంటారండి, తెలుగులో నైతికత అంటారు. నైతికంగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేస్తే కనుక దేశం హర్షించేది. కానీ ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు కనీసం రాజీనామా చేయలేదు. ఆ పక్కన పెడితే కనుక గవర్నమెంటల్ ఏజెన్సీస్ ఇప్పటి వరకు టాక్స్ కూడా పెట్టడం జరగలేదు. ఎంతసేపు అమిత్ షా గారితో భేటీ అయ్యారు, వీళ్ళతో భేటీ అయ్యారు, వాళ్ళతో భేటీ అయ్యారు అని చెప్తున్నారు. కానీ దేశం అంతా గమనిస్తుంది. దయచేసి భారత మిత్రులారా, అన్నదమ్ములారా, సహోదరులారా, సోదరిమల్లారా గమనించండి, గుర్తెరగండి. దేశం ఎటువైపు వెళ్తుందో ఒకసారి గుర్తించండి. ఈరోజు మా డిమాండ్ మిగతా అక్కడ కాక్రోచ్ జనతా పార్టీ వారు ఏం చేస్తున్నారు, మిగతా భారతీయ శ్రేణులు ఎవరైతే వస్తున్నారో, వామపక్ష పార్టీల వారు ఎవరైతే దేశం మొత్తం మీద వస్తున్నారో వాళ్ళకు బాసటగా విశాఖపట్నం ముస్లిం కమ్యూనిటీ అందరూ కూడాను కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ధర్నాకు మద్దతు తెలియజేస్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్ తప్పనిసరిగా రాజీనామా చేయాలి.
రాష్ట్రంలో రవాణా రంగాన్ని ఆధునీకరించి పర్యావరణ హిత ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 ఈ బస్సుల సేవలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్తో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా విద్యుత్ బస్సులను అందుబాటులోకి తీసుకుని వస్తూ రాష్ట్రంలో ఆధునిక కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేకంగా 20 ఈ బస్సులను అందుబాటులోకి తీసుకుని రావడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన వేగవంతమైన సేవలు అందుతున్నాయని చెప్పారు. తర్వాత 20 బస్సులు తిప్పేదానికి ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పిఎం ఈ బస్ స్కీమ్ కింద ఏవైతే 1050 బస్సులు రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి తీసుకొస్తామని చెప్పాము. అవి ప్రారంభించుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. వచ్చే 2 నెలల్లోనే టోటల్గా రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద డిపోల్లోకి ఈ 1050 బస్సులను నడపడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఈరోజున్న పరిస్థితుల యొక్క అనుకూలంగా యావత్ ప్రపంచమంతా ఈరోజు ఈవీపై ఉన్న నమ్మకంతో వారి యొక్క ఫ్లీట్ అంతా ఎలక్ట్రిఫికేషన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో కూడా ఒక ముందడుగుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల నాణ్యమైన సేవలు అందించేదానికి ఒక అవకాశం ఉంది. ముఖ్యంగా వైజాగ్ సిటీ లాంటి పెద్ద పట్టణాల్లో ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, అలాగే రైల్వే స్టేషను, బస్ టెర్మినల్స్ మధ్య ఐటీ జోన్ ఏదైతే ఉందో ఐటీ హిల్స్, ఇలాంటి ప్రాంతాలకు సంబంధించి ప్రయాణికులకు ఇది ఒక శుభపరిణామం. ఎందుకంటే ఏసీ బస్సులు అలాగే కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని ఈ బస్సులను కూడా ప్రవేశపెట్టాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీలో ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో సేవలు అందించడం జరిగింది. దానిలో అల్లీపురం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు విల్లూరి చిన్నతల్లి చారిటబుల్ ట్రస్ట్ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్టీల్ కంచాలు, గ్లాసులు, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేసింది. టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, జిల్లా అధ్యక్షులు పట్టాభి పిల్లలకు కంచాలు, గ్లాసులు పంపిణీ చేసి మాట్లాడారు. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ విల్లూరి చక్రవర్తి దంపతుల సేవలను కొనియాడారు. చక్కగా క్రమశిక్షణతో చదువుకుని ప్రయోజకులుగా ఎదిగి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని విద్యార్థులకు సూచించారు. ట్రస్ట్ సేవల గురించి విల్లూరి చక్రవర్తి మాట్లాడారు. చదువు లేకుండా ఏ పరిశోధన జరగదు, ఏ ఆలోచన రాదు. ఎక్కడో 1% చదువు లేకుండా బాగుపడే శాతం ఉండేది ఒక శాతం. 95% అంతా చదువుతో ముడిపడి ఉంటాయి. ఎన్ని ఇంటి బాధలు ఉన్నా మీరు మీ పిల్లల్ని బడి పంపించాలి. ముఖ్యంగా బడి పంపించడమే కాకుండా ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే పిల్లవాడు ఎలా ఉన్నాడు, హెచ్చరికగా ఉన్నాడా, డల్గా ఉన్నాడా, చైతన్యంగా ఉన్నాడా, హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉందా, ఫిజికల్గా ఇనే స్థితిలో ఉన్నాడా లేదా, పిల్లలు అర్థం చేసుకుంటున్నాడా, వాడు మార్కులు ఎలా వచ్చాయి, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మనం ఏమైనా ఇంట్లో మార్పులు చేసుకోవాలా, చేర్పులు చేసుకోవాలా, ఇవన్నింటినీ టీచర్ ద్వారా మనకు తెలిసే ఒక మహోన్నతమైన అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరి మా విద్యాశాఖ మంత్రి యువనాయకుడు, రేపటి తరం భవిష్యత్తు అయినటువంటి మా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఇలాంటి ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నామని ఆయన పిలుపునిచ్చారు. మెగా పేరెంట్స్ మీటింగ్లో మీ ట్రస్ట్ ద్వారా ఏదో ఒకటి పిల్లల్ని ఆదుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా మరి ఈరోజు అల్లిపురం మోడల్ స్కూల్లో సంవత్సరం కూడా ఈ స్కూల్లో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఆ కార్యక్రమంలో బుక్స్ కానీ, బ్యాగులు కానీ, పిల్లలకి దుస్తులు కానీ ఇవ్వడం జరుగుతుంది. విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుందని, ఇక్కడ విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేలా తీర్చిదిద్దడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో మూల విరాట్గా ఎదగాలని ఆకాంక్షించారు. అందరి సహకారంతో విశాఖ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
అడవివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ 4.0 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ ప్రాజెక్టుల స్టాల్స్ను సందర్శించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రూపొందించిన డ్రోన్లను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అసలైన డ్రోన్ను పాఠశాలకు తీసుకుని వచ్చి విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించాలని అధికారులను ఆదేశించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించారు. వాజన్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఉమ్మడి జిల్లాలో విజయవంతంగా విద్యా సంస్థల బంద్. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని విద్యార్థి సంఘాల ఆవేదన. భక్తులతో పోటెత్తిన నగర వీధులు. వైభవంగా ముగిసిన జగన్నాథుని మారు రథయాత్ర. ఆర్టీసీకి ప్రయాణికులు కార్మికులు రెండు కళ్ళలాంటి వారు. విశాఖ స్టీల్ సిటీ డిపోలో భోగాపురం ఎయిర్పోర్టుకు ఈ బస్సుల సేవలను ప్రారంభించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి. యువత భవిష్యత్తే పరమావధిగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కితాబు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.